ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు వీళ్ళు పాటించాలి గురు? మణికంఠ గారు నమస్కారం అండి. మనం మీరు అడిగిన విధంగా మీనరాశి కనుక చూసుకుంటే ఒక సెన్సిటివ్ అయిన రాశి. ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే ఒక సెన్సిటివ్, సున్నితమైన రాశి మీనరాశి అండి. మీనరాశి గురించి మనం చాలా చెప్పుకున్నాము, చాలా బాగా వైరల్ కూడా అయినాయి అనమాట. ఎవరైనా గనక మీనరాశి వాళ్ళు గనక ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అది ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అందులో సంవత్సరానికి సంబంధించినంత ఎలా ఉంది, సంవత్సరానికి సంబంధించిన పరిహారాలు ఎలా ఉన్నాయి కూడా నేను అందులో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఆ పరిహారాలు చేస్తే చాలా వరకు వాళ్ళకి ఉపశమనం వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత మనం జూన్ మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ మాసం మనకి జ్యేష్ఠ మాసంతో స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ జ్యేష్ఠ మాసంలో మనకి యాదృచ్ఛికంగా మరి ప్లానెడ్గా కనుక జూన్ మంత్ స్టార్ట్ అయిపోయింది మనకనమాట. ఇందులో కనుక మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళు నాకు ఎక్కువగా బాగా కాల్స్ ఎక్కువ వచ్చినాయండి. లాస్ట్ మంత్ మొత్తం కనుక చూసుకుంటే ఆ కాల్స్ 2-3 రకాల గ్రహస్థితులు ఎక్కువగా మనకి ఉత్తరాభాద్ర నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, లేదంటే పూర్వభాద్ర లాస్ట్ పాదము, ఇవన్నీ కూడా మనకి ఇందులో వచ్చేస్తుంటాయండి మీనరాశిలో. కొన్ని మేజర్ రీజన్లు చూసుకుంటే ఒకటి షష్టగ్రహ కూటమి ఇక్కడ జరిగింది 3 months, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మనం చాలా డిస్కస్ చేసుకున్నాము. అనుకోకుండా కొన్ని ప్రమోషన్స్ రావటము, గొడవలు అవ్వటము, వీళ్ళకి ఏమీ సంబంధం లేకుండా జరిగిపోతూ ఉండటం, ఇట్లాంటివన్నీ మనం చాలా నోటీస్ చేసాం. కాల్స్ ఇంకా స్టిల్ దాని గురించి వస్తుంది. ప్రభావం కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. కరెక్ట్ అండి, మీరు బాగా చెప్పారు. ఇది ఏలినాడ్స్ అని సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యారండి. మన ఉగాది పండుగ తర్వాత సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోతే ఇప్పుడు కొంచెం హీట్ జాస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందుకని ఆల్రెడీ నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. మీ వీడియో విన్నామండి, మాకు ఆల్రెడీ జరుగుతున్నాయండి ఇలాంటివన్నీ అని చెప్పేసి ఒకటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. రెండోది నేను కన్సల్టేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇలా ఉండాలని చెప్తున్నాను. ఎవరైనా కనుక ఉగాది మిస్ అయ్యి ఉంటే కనుక నా వీడియోలు అవి ఒకసారి మన ఛానల్ ఎన్నివే ఉన్నాయి కాబట్టి ఒకసారి చూస్తే వాళ్ళకి బాగుంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీనరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే, సో మనం జూన్ మంత్ కనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది, ఇందులో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, తర్వాత రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటారండి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, శ్యామ్, ఝా, దా, దే, దో, చా, చీ అన్నంతా వాళ్ళు కూడా మీనరాశి కింద వస్తారని మనం తెలుసుకోవాలి. ఇది పేరు బలం కనుక. మరి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు 15వ తారీఖు జూన్ మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. తర్వాత బుధుడు మిథున రాశిలోకి జూన్ 6వ తారీఖున, శుక్రుడు సంచారం మీనరాశిలో వాళ్ళకి 3 నెలల నుంచి అక్కడే ఉన్నారండి. ఈ మంత్ కూడా అక్కడే ఉంటారండి. తర్వాత వచ్చేటప్పటికి మీనరాశిలోనే వీళ్ళకి మీనరాశిని ఎవరైనా కాపాడారంటే అది ఒక శుక్రుడే అని మనం చాలాసార్లు చెప్పుకున్నామంటే. ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఏమాత్రం ఉండగలుగుతుందంటే శుక్రుడు వాళ్ళకి జన్మరాశిలో ఉండటం వల్ల చాలా యోగ్యతనిచ్చి అందులో ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల చాలా బలంగా ఉందన్నమాట. తర్వాత వాళ్ళకి కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది 7వ ఇల్లు అవుతుంది అనమాట. అంటే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు మిథున రాశిలోకి, బుధుడు మిథున రాశిలోకి, శుక్రుడు మీనరాశిలోకి, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే చాలా రోజుల తర్వాత మీనరాశి వాళ్ళకి ఒక మంచి టైం ఉంది అని మనం చెప్పుకోవాలి. అంటే టఫ్ టైము, బట్ ఈ టఫ్ టైం స్లోగా 1 by 1 బయటకు వచ్చేస్తున్నారు. పర్టికులర్గా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం నుంచి నిదానంగా బయటకు వచ్చేస్తూ ఉన్నారనమాట. ఇందులో కనుక మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మనకి గురుడు వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అండి, ఈ మంత్లో వీళ్ళకి బంధువులతో కనుక ఇంతకుముందు ఏమైనా గొడవలు అయ్యి ఉంటే ఆ గొడవలన్నీ పోయేసి ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ వీళ్ళ చుట్టూ ఉంటుందండి. గురు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. 4వ ఇంట్లో సూర్యుడు ఎంటర్ అవటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్, మిశ్రమంగా ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో బాగుంటుంది. బట్ టోటల్గా సూర్యుడు వల్ల డిజానర్ అంటే ఏంటంటే మానహాని, అగౌరవం కలిగే సంఘటనలు ఎక్కువ చుట్టూ చోటు చేసుకుంటూ ఉంటాయి. 6వ ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల సంపదలు విపరీతంగా ఉంటాయి. బుధుడు 4వ ఇంట్లో వల్ల ధనప్రాప్తి ఉంటుంది. శుక్రుడు వల్ల విత్తప్రాప్తి. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి కొంచెం అగౌరవం జరిగే సంఘటనలు జరిపే తప్పక మిగతా అన్ని విషయాల్లో ఓవరాల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి జూన్ మంత్ ఒక బెస్ట్గా ఉంటుంది. తప్ప చాలా వరకు పాజిటివ్గానే కనిపించిందండి. అంటే ఓవరాల్గా వీళ్ళకి శని ప్రభావంతో ఉన్నారు, బట్ శని ప్రభావంతో ఉన్నా కానీ ఈ మంత్ వీళ్ళకి కొంచెం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏ విధంగా అన్ని మనం అనుకుంటే కనుక సూర్యుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నారు. అంటే 3వ ఇంట్లో నుంచి 4వ ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. అంటే జూన్ ఫస్ట్ 15 days సూర్యుడు వీళ్ళకి బాగా యోగ్యతని ఇస్తారండి. చాలా ధైర్యంగా, సాహసంగా ఉండేసి చక్కగా అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. 15th తర్వాత సూర్యుడు మారటం వల్ల 4వ ఇంట్లో ఉండటం వల్ల
మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యం హాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దశే రవి సంయుతే. అంటే నాలుగో ఇంటిని సుఖస్థానం అంటారు, దాన్ని మాతృస్థానం అంటారు. మనం సుఖంగా ఎక్కడ ఉంటామంటే ఇంట్లో ఉంటాం, బయటకు అక్కడక్కడ తిరిగి వచ్చి ఇంట్లో వచ్చి పడుకొని రిలాక్స్ అవుతాం కదా. ఇట్లా ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. గృహఛిద్రం, ఆ ఇంట్లో ఏదో ఒక టెన్షన్గా ఉండటం. తర్వాత సౌఖ్య హాని, ఇంట్లోనే కదండి మనం సౌఖ్యంగా ఉండేది, ఇంట్లోనే చక్కగా భోజనం పడుకొని పిల్లలతో ఆడుకొని హ్యాపీగా ఉండేది ఇంటికంటే. ఈ ఇంట్లో కొంచెం సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం సౌఖ్యం హాని, దానికి భంగమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అభోజనం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అట్లానే ప్రయాణే విఘ్నేశు, ఏదైనా కనుక ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో ఈ విఘ్నాలు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే సుఖానికి సంబంధించి, ఇంటికి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. అంటే ఇబ్బంది పెట్టే స్థితి కాదంటే ఈ ఆటంకాలు ఉంటాయి అన్నమాట. అయితే 10వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. అచీవ్మెంట్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే బట్ ఓవరాల్గా లాస్ట్ మనకి మే మంత్, జూన్ మంత్ వీళ్ళకి రిలీఫ్ ఇచ్చుకుంటూ వచ్చి ఒక మంచి టైం అని మనకి సూర్యుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తాడని మనం చెప్పుకోవాలి. రాబోయే మంత్స్లో కూడా రిలీఫే అంటారా, లేదంటే పరిస్థితులు ఏమన్నా క్లిష్టంగా మారే అవకాశం ఉందంటారు? వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదేదో అంటారు డోలీలు మధ్యలోకి చెప్పుకుందాం, మధ్యలో డోలుకి చెప్పుకున్నట్లు వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటున్నారు. ఒకటి ఏలినాటి శని, అది పీక్ స్టేజ్లో ఉంది. షష్టగ్రహ కూటమి రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రాబ్లమ్స్ నుంచి పోతూ ఉంటారు, నిదానంగా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుందండి. అందుకని చెప్పేసి అందుకని నాకు ఎక్కువ కాల్స్ ఈ రాశి నుంచి వస్తున్నారు అనమాట. సో నేను అదే చెప్తా ఉంటాను, డేస్ పాస్ అయ్యకుండా అంతా బాగుంటుంది, టెన్షన్ పడదు. ఈరోజు ఇబ్బంది పెట్టిన గ్రహాలు రేపు సుఖాన్ని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పటిదాకా మనం ఏమంటే కొంచెం బ్యాలెన్స్డ్గా వెయిట్ చేస్తూ ఉండాలి, సహనంగా ఉండాలి. ధర్మరాజు అంటే సహనో పరమో ధర్మ అని చెప్పేసి వీళ్ళ మీద వాళ్ళ మీద కోప్పటం, అయ్యో ఏదో జరిగిపోతుందని భయపడటం, ఆందోళన జరగటం సహజంగా జరుగుతూ ఉంటాయి. ఏమీ వద్దండి. ఈరోజు నేను షూట్కి వచ్చే ముందు కూడాను ఈ రాశి వాళ్ళే నాకు వచ్చి కూర్చున్నారు. దాదాపు 1 గంట సేపు భార్య భర్త పిల్లలంతా వచ్చి కూర్చుంటే అది మాట్లాడుతూ ఉన్నాను అనమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ పొజిషన్లో చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇంటికి వచ్చారు. సో ఇది ఏమంటే వాళ్ళకి ఇదే చెప్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఏదైతే బాగలేదో కొన్ని రోజుల తర్వాత బాగుంటుంది. సో అంత ముందు రోజులు అంతా బాగున్నాయి చెప్పాను, ఈ డేట్స్లో బాగుందంటే అవునండి బాగుంది అన్నారు. ఈ డేట్స్ నుండి ఈ డేట్స్ వరకు బాగలేదు, ఆ తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఈ మధ్యలో ఉన్న టైము బాధపడుతూ కూర్చునే దానికంటే ఆధ్యాత్మికంగా ఉండండి, స్థిమితంగా ఉండండి. ఎప్పుడు దూకులు పెట్టి లైఫ్ చేసేది కదా, కొన్నిసార్లు స్థిమితంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. చేసి పోగొట్టుకునే బదులు ఏమీ చేయకుండా సింపుల్గా కొంతకాలం ఉండటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇది మీనరాశి వాళ్ళకి ఇది కరెక్ట్గా అప్లై అవుతుంది. 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది. అగైన్ కుజుడు కూడాను వీళ్ళకి మంచి, సూర్యుడు ఏ విధంగా బాగా యోగ్యతనిస్తున్నాడో కుజుడు కూడాను వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళు 6వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద, మనోల్లాసో ధర్మసిద్ధి, షష్టమస్తే కుజేద్ భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు, మహర్షులు చెప్తారు. వస్త్రలాభం ఉంటుందంట, ధాన్యలాభం ఉంటుందంట, ధనలాభం ఉంటుందంట, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయంట. అంతేకాకుండా మనో ఉల్లాసం, మనస్సంతా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటుంది. పాపం ఈ రాశి వాళ్ళకి ఇది చాలా కావాల్సింది అనమాట. ఈ షష్టగ్రహ కూటమి ఉండటం వల్ల దేవుడి దయ వల్ల జూన్ మంత్లో వీళ్ళకి చక్కగా మనస్సంతా ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, మంచి పనులు కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. చూడండి, ఎప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను, మన మనసులో మంచి భావం ఉండి మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మంచి తిరిగి వస్తుందండి. ఆటంకాలు ఉంటాయి, ఆటంకాలు దీనికి అక్కడ ఉంటాయి. వీళ్ళకి ధర్మసిద్ధి, వీళ్ళు మైండ్లో మంచి ఉద్దేశం పెట్టుకొని కనుక చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దానికల్లా సిద్ధి వచ్చేస్తుంది. షష్టమస్తే కుజేద్ భావేత్, 6వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని మనకి సంస్కృత గ్రంథాల్లో వివరించారు మహర్షులు. అయితే కుజుడు 9వ ఇంట్లో దృష్టిని 10వ ఇంట్లో దృష్టిలో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి డిసీజ్, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సపరేషన్, ఫస్ట్ హౌస్లో దృష్టి కుజుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కుజుడు వీళ్ళకి మంచిగా చేసి యోగాసనం చేసుకొస్తూ ఉన్నారండి. అయితే శుక్రుడు వీళ్ళకి అగైన్ మంచి చేస్తున్నారు. అంటే అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉన్నాయండి. అంటే అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూలమైన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి ఈ మీనరాశి వాళ్ళకి. వీళ్ళు 2nd హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల చక్కగా మాట్లాడతారు. ఏమని చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే శుక్ర భృగుర్ దిశేత్ అని మనకు చెప్తుంటారు. భృగు మహర్షి కొడుకు కాబట్టి భృగు అంటారు. ఈ భృగు మహర్షి శుక్రుడు అనమాట. ఆయన
రెండో ఇంట్లో ఉండటం వల్ల చక్కగా మాట్లాడుతూ తర్వాత స్త్రీలతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కమ్యూనికేషన్ బాగుంటుంది అంటారు బేసిక్. కమ్యూనికేషన్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. ధనం ప్రకారం సెకండ్ హౌస్కి వచ్చేటప్పటికి మనకి ఫ్యామిలీ మెంబర్స్, మాట్లాడే మాటల, ధనము, అగైన్ లక్ష్మి, ధనం, ఇవన్నిటి విషయానికి సంబంధించినవి చాలా బాగుంటుంది. ఆ స్త్రీలతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అదే లేడీస్ అనుకోండి, జెంట్స్తో చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంతకుముందు ఏమైనా మన స్పర్ధలు ఉన్న అవన్నీ పోయేసి చక్కగా హార్మోనియస్గా గడుపుతుంటారు. కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది, శరీర సౌఖ్యం బాగుంటుంది, వస్త్రలాభం ఉంటుంది, బహుమతులు పొందుట. ఈ టైంలో వీళ్ళకి గిఫ్ట్లు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ధనలాభం ఉండి బాగుంటుంది. 8th హౌస్లో దృష్టి కూడా ఉండటం వల్ల లేడీస్కి అయితే అత్తవారింటి నుంచి సపోర్ట్. 8th హౌస్ని లేడీస్కి అత్తగారింటిని చూపిస్తూ ఉంటుంది. లేడీస్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి అత్తగారింటి సైడ్ నుంచి కానివ్వండి, తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి చాలా బాగుంటుంది. టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రకారంగా మనకి ఈ మారుతున్న ఈ యొక్క 4 గ్రహాలు కూడా, ఈవెన్ మన బుధుడి గ్రహం కూడా వీళ్ళకి చాలా ధనాన్ని తీసుకుని వస్తుంది. మనం ఎక్కువ మాట్లాడలేదు ఇక్కడ. బుధుడి వల్ల కూడా ధనం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్న మీనరాశి వాళ్ళకి లాస్ట్ మంత్, మే మంత్ ప్లస్ జూన్ మంత్ కూడాను చాలా అంటే బాగుందని మనం చెప్పుకోవాలి. అట్లీస్ట్ మనకు ఒక 70% బాగుంది. మిగతా వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు పూర్వం చేసిన కర్మలు ఉంటాయి కదండి, వాటిని బట్టి వీళ్ళకి ఇంకా అవి తీవ్రత అధికంగా కావటం, తక్కువగా కావటం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ జూన్ నెలలో? వీళ్ళకి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అండి. ఉత్తరాభద్ర కంప్లీట్గా ఉంటుంది, రేవతి కూడా కంప్లీట్ నక్షత్రం మీద ఉంటుంది. అయితే పూర్వభద్ర వాళ్ళకు లాస్ట్ పాదం మాత్రం ఇందులో ఉంటుందండి, ఇందులో మీనరాశిలో ఉంటుంది. నాకు ఎక్కువ కాల్స్ ఈసారి ఎందుకు ఉత్తరాభద్ర నక్షత్రం నుంచి చాలా వచ్చినాయండి. నాకు దాదాపు 6-7 కాల్స్ వచ్చినాయి ఈ మంత్లో, మే మంత్లో. వాళ్ళంతా నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే నక్షత్రం ప్రకారం ఎక్కువ మంది ఉత్తరాభద్ర ఉన్నారు, కొంతమంది రేవతి నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారనమాట. సో ఈ నక్షత్రం ప్రకారం మనం కనుక చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రాలకు ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. తర్వాత ధనలాభం ఉంటుంది. ధనహీనత అంటే ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అంటే టోటల్గా ధనం వస్తుంది, ధనం కూడా ఖర్చు అయిపోతుంది. లేదంటే వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉండే, ఆదాయం తక్కువగా ఉండే పరిస్థితి ఎక్కువగా. సేవింగ్స్ అయితే పెద్దగా ఉండవు అంటారు. సేవింగ్స్ ఎక్కడ ఉంటాయండి, ఖర్చు అయిపోతుంది వాళ్ళకి. పాపం ధనం వస్తుంది, ధనం ఖర్చు వెళ్ళిపోతుంది అనమాట. ఇది మీనరాశి వాళ్ళు కొంచెం గమనించుకోవాలి. మనం ఉగాదప్పుడు కూడా చెప్పుకున్నాం, బాగా అవసరమైతే ధనాన్ని బయటకు తీయండి. బాగా అవసరమైతేనే. నాకు యూఎస్ క్లయింట్స్కి షేర్స్ ఏవి ఉన్నాయంటే పాపం ఫోన్ చేసి ఏమంటే బాగా ఇబ్బందిగా ఉందండి, షేర్లు ఏమైనా బయటకు తీసేయమండి, తీసే ముందు మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ అవుదామని చెప్పాను. ఏమండి ఎట్టి పరిస్థితుల్లో షేర్లు బయటకు తీయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా నమ్మేసి బయటకు డబ్బులు తీయొద్దు. ఈ టైంలో మీరు ₹1 పోయిందంటే తిరిగి ఎన్నికి రాదు, చాలా కష్టపడితే వస్తుంది. అంతకుముందు అలా 10 నిమిషాల్లో వచ్చే డబ్బు ఆ తర్వాత 1 గంట 2 గంటలు కష్టపడినా ఆ డబ్బులు రావు, చాలా ఇబ్బంది పడతారు. అందుకని ధనం విషయంలో ధనము వస్తుందనే ఉద్దేశంతో అప్పులు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నేను మకర రాశి వాళ్ళకి అదే ఫేస్ చేస్తూ ఉన్నా. మకర రాశి వాళ్ళకి వెళ్ళినట్టు అయిపోయింది. చాలామంది బాగానే ఒక లైన్లోకి వచ్చేస్తున్నారు, కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే నాకు మకర రాశి వాళ్ళు ఎక్కువ కాల్ చేశారు. వాళ్ళు చూసుకుంటే ఎక్కువ అప్పులు చేసేసారు. వస్తుంది అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, బిజినెస్లో వస్తుందనే చేస్తారు. ఆ వచ్చే ధనము మళ్ళీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్స్ రావడం లేట్ అయిపోతే వీళ్ళు అప్లోడ్కి గొడవ పడుతూ ఉంటారు. నాకు లాస్ట్ మంత్ అంత ఎక్కువ చేసింది అదే. అందుకని ఈ మీనరాశి వాళ్ళు అలా ఇబ్బంది పడకూడదు. డబ్బు ఉంటే ఒక ₹10 చక్కగా ఖర్చు పెట్టండి, లేకుంటే ఇంట్లో ఉండి సింపుల్గా ఉండేది. ఏదేదో చేసేద్దామని చెప్పేసి అప్పులు చేయటము, ఆ అప్పులు మళ్ళీ మీకు రావాల్సిన టయానికి ధనం అందుకు, ఎందుకంటే శని ప్రభావంతో ధనం వచ్చేది లేట్ అవుతుంది. ఈలోపు ఖర్చులు అన్నీ పెరిగిపోతాయి, మళ్ళీ ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి. ఈ పీరియడ్ అయిపోయినా కానీ దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకని చెప్పేసి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనహీనత ఉంది, ధనలాభం ఉంది. తర్వాత వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ముందుకెళ్తే బాగుంటుందా, ఎట్లా ఉంటుంది, డైరెక్షన్లెస్గా కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కరెక్ట్ అండి. తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎటు వెళ్తే బాగుంటుందా, ఈ టైంలో జ్యోతిష్కుని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి కాదు కదా, ముందు ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది. సో ఇట్లాంటి బంధించబడినటువంటి సిచ్యువేషన్లో ఉంటే మనకి కన్సల్ట్ అయితే మనకి క్లారిటీ వస్తాం, వాళ్ళకి ఆస్ట్రాలజికల్గా ఎలా ఉంది అనేది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంది. వీళ్ళకి మృష్టానము, తర్వాత ధనలాభం చూపిస్తుంది. 2 ప్రాబ్లమ్స్ నెగిటివ్గానే. ఒకటే ధనహీనత, ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్, కన్ఫ్యూజన్, ఒక టెన్షన్లో ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది, చక్కగా బాగుంది. వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్,
ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది, ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉండే స్టేట్, ఒక సిచ్యువేషన్ వీళ్ళని ఫేస్ చేస్తారు. బంధించబడిన బంధనం అంటారు అనమాట. ఇది అగైన్ మెంటార్స్ని కలిసిన, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కలిసిన, పెద్దవాళ్ళని కలిసిన, వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మనల్ని కలిసినా కానీ మనం వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చు. ఇది మనకి నక్షత్రం ప్రకారం అండి. ఇవి కాకుండా మనకి లత్త అని మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. జన్మతార, వెంపతార అని, నవతార, ఈ చక్రాలను బట్టి కనుక మనం చూసుకుంటే ఎక్కువగా పూర్వభాద్ర వాళ్ళకి స్త్రీ నాశనం, వాళ్ళ ఇంట్లో బంధువులు కనుక ఎవరైనా కనుక ఉంటే స్త్రీల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, లేదా స్త్రీల ద్వారా వీళ్ళకి డబ్బులు పోవటం కానీ ఏదైనా సంథింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా చూడండి, రెండు కనిపిస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు మీరు గమనించుకుంటే బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఉంది. రెండోది రాంగ్ డెసిషన్ తీసుకుంటారని కూడా చూపిస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్లో మనకు తెలియదు, మనం ఏమనుకుంటారంటే వలబనిన అవకాశం వచ్చిన రెండు ఒకేలాగా ఉంటాయంట. ఇప్పుడు మోసపోయిన వాళ్ళంతా అది బాగుందని ఉద్దేశంతోనే కదండి, అది మనకు అర్థం కాదు. లోనికి వెళ్తే తెలుస్తుంది ఇలా పన్నాగం బన్నారా లేదంటే మనకు అవకాశాలు ఇస్తున్నారో మనకు అర్థం కాదు. అందుకని చెప్పేసి ఇట్లాంటి సమయంలో మెంటార్స్ని కలవటం, జ్యోతిష్ శాస్త్రం చూపించుకుంటే ఆ క్లారిటీ వస్తుంది. దాని తర్వాత వాళ్ళకి ఏమంటే ప్రాపర్గా వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. సో ఇది ఉత్తరాభాద్ర నక్షత్రంలో కేతు ఉన్నారండి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఇప్పుడు శని ఉన్నారు, పూర్వభాద్రంలో రాహు ఉన్నారు. ఇవి దుష్టగ్రహాలు కాబట్టి కొంచెం వీళ్ళు అభిషేకాలు అవన్నీ చేయించుకుంటుంటే చాలా బాగుంటుందండి. గురుగారు, కొత్త పరిచయాలు ఏమైనా అయ్యే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళతో బేసికల్గా ఎలా మసలుకోవాలంటారు? మీనరాశి వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు ఏంజల్స్ కనిపిస్తాయి, తెగ ఆకర్షించేస్తాయి. ధనం ప్రకారంగా, రిలేషన్షిప్ ప్రకారంగా ఆకర్షించి ఓవర్ నైట్ మాయమైపోతాయి. వీళ్ళు ఇబ్బందులు పడతారు. అందుకని చెప్పేసి కొత్త పరిచయాలు ఏదో సామెత చెప్తారు, ఏమంటారంటే ఇంగ్లీష్లో నోన్ ఎనిమీస్ ఆర్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్స్ అంట. అన్నోన్ కొత్తగా తెలవని వాళ్ళు వచ్చేసి మీకు తెగ చూపిస్తారనమాట. అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, అసలు సూపర్ వస్తుంది అది అని చెప్పేసి ఆ మాటలన్నీ మీరు నమ్మొద్దండి. ఈ 2 years మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పినట్లు పరిచయం అవుతారు, వాళ్ళు ఏంజల్స్ దేవదూతుల్లాగా కనిపిస్తారు. ఆ తర్వాత మీ దగ్గర ఉండి పోయిన తర్వాత మీకు తెలుస్తుంది వాళ్ళ గురించి, వాళ్ళు నిజంగా దేవుళ్ళ లేకపోతే దెయ్యాల భూతాల రాక్షసులు వచ్చారని. అందుకని ఈ టైంలో పరిచయాలు అయినా కానీ హలో హాయ్ అవారి ఉన్నారు, ఇంటికి పిలవండి, ఒక భోజనం పెట్టండి, చక్కగా బొట్టు కుంకం పెట్టి పంపించండి. అంతేగాని వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, వాళ్ళ మాల మీద రిస్క్ తీసుకోవటం, కొత్త బిజినెస్ చేయటం లాంటివి చేయకూడదండి. ఈ రాశి వాళ్ళకి గృహయోగం ఏమన్నా కనిపిస్తుందా గురుగారు ఏదన్నా? ఇది మంచి క్వశ్చన్ అండి. ఏలినాటి శనిలో చాలామంది పిల్లల్ని కంటారు, చాలామంది ఇల్లు కూడా కట్టుకుంటారు, చాలామంది నేటివ్ ప్లేస్లో కట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇది ఒక రెమెడీ కూడా. కొంతమంది మనకి ఫారినర్లో వెళ్తూ ఉంటారు, యుఎస్ లేదంటే సింగపూర్, మొన్న జపాన్, జర్మనీ నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళ ఫారిన్ లేదంటే కొంతమంది హైదరాబాద్లో లేదంటే బెంగళూరులో ఉంటారు, సాఫ్ట్వేర్లో జాబులు చేస్తూ. ఈ టైంలో వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేస్లో ఇల్లు కొనుక్కుంటే చాలా కలిసి వస్తుంది. ప్లస్ ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కునే అవకాశం చాలామంది ఉంటుంది, కొనుక్కోవచ్చండి. అలాంటి కనుక చేస్తే ఫిక్స్డ్ అసెట్లు కలిసి వస్తుంది వీళ్ళకి. గురుగారు, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం అంటారు ఇప్పుడు? సో మణికంఠ గారు, వీళ్ళకి రెమెడీస్ మనం ఫస్ట్ ఉగాది రాశి ఫలాలు మనం చెప్పుకున్నాము. నేను చాలామందికి ఇండివిజువల్ కాల్ చేసిన వాళ్ళకి చూడమని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని 2nd స్టేజ్లో ఉన్నారు, చాలా డిస్కస్ చేసుకున్నాం. అందులో కొన్ని రెమెడీస్ చెప్పామండి, కంపల్సరీ ఆ రెమెడీస్ చేయాలి వీళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మంత్ ప్రస్తుతానికి కనుక చూసుకుంటే వీళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మనకి ఏం చూపిస్తుంది అంటేనండి, ధనహీనత కనుక చూపిస్తుంది. వీళ్ళు కుబేర పాశుపతం చేయించుకున్నా లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ధనహీనత నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత వీళ్ళకి బంధనము చూపిస్తుందండి. ఇది విష్ణుమూర్తి బుధుడికి యొక్క ప్రభావం వల్ల వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ బుధగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లేదంటే ఎక్కువగా బిజినెస్ పీపుల్ కూడా బుధుడి యొక్క ప్రభావం చాలా అవసరం. వీళ్ళకి బిజినెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ వీళ్ళకి ఏమంటే కుబేరు పాశుపతంతో పాటు ఈ బంధించబడినట్టు సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి విష్ణు యొక్క దేవాలయాలు విజిట్ చేయడం చాలా మంచిది. తర్వాత మనకి తిరుపతి వెళ్ళటం కానివ్వండి, లేదంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడాను బెంగళూరు నేషనల్ హైవేలో మనకి పెంజల్లా అని ఉందండి, అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉన్నారండి. ఎప్పుడైతే బంధనం ఉన్నారో దానికి ఆపోజిట్ అనంతం.
అంతే కదండి. అనంత పద్మస్వామిని కనుక విజిట్ చేస్తే అనంతమైన బ్రాడ్ విజన్ విశాలక్ష్మి కనుక డెవలప్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు నేరోలో ఉండటం కాదు, మనకు ఒక దేవుడి యొక్క కృప వస్తుంది. అక్కడ మహాలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. సో అప్పుడు ధనానికి ప్రాబ్లం ఉన్నా కనుక విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఈ రాశిలో వాళ్ళు కొంచెం ఎక్కువగా భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చి కాల్స్ ఎక్కువ వస్తున్నాయండి. డైవర్స్లని, తర్వాత బాగలేదనండి, పెళ్ళయింది తర్వాత ఉండటం లేదని, ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి శివుని యొక్క ప్రభావం ఎక్కువగా, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధలు కనుక ఉంటే ఇంట్లో వీళ్ళకి చండీ హోమం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.